2021 ఆగస్టులో అప్పటి యుఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించాడు. దాదాపు 20 సంవత్సరాలుగా యుఎస్ఏ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సైనికులకు ఆపోజిట్లో ఫైట్ చేసింది. అయితే యుద్ధం ఎటూ కదలట్లేదు, అమెరికాకి నష్టం తప్ప లాభం లేదు అని డిసైడ్ అయ్యి యుద్ధాన్ని ఆపేసి ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యారు. ఈ సిచ్యువేషన్లో ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ఎలా చేంజ్ అవబోతున్నాయో చెప్పలేం. అందులోనూ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ అధికారంలోకి రావడం, పాత పద్ధతుల్లోనే హ్యూమన్ రైట్స్ ని పట్టించుకోకపోవడం జరుగుతోంది. అయితే అసలు ఆఫ్ఘనిస్తాన్ అమెరికా దెబ్బలాడుకుంటే మనకేంటి, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య రిలేషన్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్గా మనందరికీ ఆఫ్ఘనిస్తాన్ అనగానే అక్కడ ఉండే పర్వతాలు, టెర్రరిస్టులు, యుద్ధాలు, గొడవలు ఇవే గుర్తొస్తాయి. కానీ చరిత్రలో వెనక్కి వెళ్తే మన మహాభారతానికి మోడర్న్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. అసలు ఎక్కడ మహాభారతం, ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, రెండింటికి లింక్ ఉందంటే నమ్మడానికి కష్టంగా ఉంది కదా. సరే, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ అనే సిటీ పేరు వినే ఉంటారు కదా. అదే అప్పట్లో కాందహార్ హైజాక్ అని చెప్పి మన ఇండియన్ ఫ్లైట్ని హైజాక్ చేసి తీసుకెళ్లారు కదా. ఆ సిటీ పేరు కాందహార్ అనేది మహాభారతంలోని గాంధార అనే రాజ్యం పేరు నుండి పుట్టింది. ఇక్కడ గాంధార అంటే కౌరవుల తల్లి గాంధారి పుట్టిన రాజ్యం. ఈ గాంధార రాజ్యం మహాభారతంలోని ముఖ్యమైన సామ్రాజ్యాల్లో ఒకటి. దీన్ని సుబల అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కూతురే కౌరవుల తల్లి గాంధారి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే, మహాభారతం చివరిలో గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చినటువంటి శాపం వల్లే ఇప్పుడు గాంధార రాజ్యం అంటే ఆఫ్ఘనిస్తాన్ సఫర్ అవుతుంది అని. సో ఫ్రెండ్స్, అసలు గాంధారి పెట్టిన శాపం ఏంటి, దానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సఫరింగ్కి సంబంధం ఏంటి, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కురుక్షేత్రం గాంధారి శాపం. మహాభారతం చివరిలో ఏమైందో మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడి సహాయంతో పాండవులు యుద్ధంలో గెలుస్తారు, కౌరవులు ఓడిపోతారు, చివరికి చనిపోతారు. అయితే కౌరవుల తల్లి గాంధారిని తీసుకుంటే ఈవిడ ధర్మాన్ని పాటించినటువంటి మహనీయురాలు. అంటే తన భర్తకి కంటి చూపు లేదు అని చెప్పి జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి ధర్మపత్ని. సో కురుక్షేత్రం అయిపోయిన తర్వాత తన 100 మంది కుమారులు చనిపోవడం చూసి ఆవిడ చాలా బాధపడుతుంది. ఆ దుఃఖంలో కోపంతో యుద్ధాన్ని నడిపించినటువంటి శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేవలం గాంధారి శాపం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి శ్రీకృష్ణుడి వంశం, ఆయన పుట్టుక, చావు, అవతారం యొక్క పరమార్థం ఇవన్నీ డిస్కస్ చేయడం కష్టం. నిజానికి మహాభారతానికి సంబంధించి ఇంకా డీప్ లెవెల్ ఫ్యాసినేటింగ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కుకు ఎఫ్ఎంలో మన తెలుగులో ఉన్నటువంటి మహాభారతం అనే ఆడియో బుక్ సహాయంతో మీరు వినొచ్చు. దాదాపుగా 36 గంటలున్న ఈ ఆడియో బుక్లో 180 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫ్రీ ఉన్నప్పుడల్లా ఒక్కో ఎపిసోడ్ని కవర్ చేస్తూ మహాభారతం కంప్లీట్ స్టోరీని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఇన్ఫోగిక్ సబ్స్క్రైబర్ల కోసం 7 days ఫ్రీ ట్రయల్ని ఆఫర్ చేస్తున్నారు. సో కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. ఇకపోతే గాంధారి శాపం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కౌరవులు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడికి ఆవిడిచ్చినటువంటి శాపం ఏంటంటే, కౌరవుల్లాగే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి యాదవ వంశంలో కూడా అందరూ చనిపోతారు అని. ఆమె శపించినట్టే యాదవులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు గొడవలాడుకుని చివరికి చనిపోతారు. అయితే శ్రీకృష్ణుడితో పాటు గాంధారి తన తమ్ముడైనటువంటి శకునికి కూడా ఒక శాపాన్ని ఇస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గాంధారి సుబల అనే రాజుకి గాంధార రాజ్యంలో పుట్టింది అని. ఆ రాజు చిన్న కొడుకే శకుని. ఒక రకంగా కురుక్షేత్రం జరగడానికి కూడా శకుని ముఖ్య కారణం అవుతాడు. దీని వెనకాల ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, గాంధారి భర్త కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు. యాక్చువల్గా ఈయనకి అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారు. సో తనని మోసం చేశారని చెప్పి గాంధార వంశాన్ని జైల్లో పెట్టి హింసిస్తాడు. కాబట్టి ఈ గాంధార వంశానికి చెందినటువంటి శకుని తన బావ ధృతరాష్ట్రుడి మీద పగ తీర్చుకోవడం కోసం కౌరవులకి పాండవులకి మధ్య గొడవ పెట్టి కురుక్షేత్రానికి కారణమవుతాడు. చివరికి కౌరవులందరూ చనిపోయిన తర్వాత దీనంతటికీ నువ్వే కారణం అని చెప్పి గాంధారి తన తమ్ముడు శకునికి శాపాన్నిస్తుంది. అదేంటంటే, నీ గాంధార రాజ్యంలో ప్రజలకి శాంతి ఉండదు, ఎప్పుడు రక్తపాతంతో యుద్ధాలతో నీ రాజ్యం నరకంలా మారుతుంది అని చెప్పి శపిస్తుంది. సో ఆ గాంధారి ఇచ్చిన శాపం వల్లే ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతలు లేవు అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉంటారు. సరే, ఇదంతా విన్న తర్వాత మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. అసలు ఆఫ్ఘనిస్తాన్ అనేది ముస్లిం దేశం కదా, అక్కడ హిందూ రాజ్యాలు, మహాభారతం ఇవన్నీ ఉండవు కదా అనుకోవచ్చు. నిజానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం
ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా మన అఖండ భారతదేశంలో భాగంలాగా ఉండేవి. యాక్చువల్గా దీనికి మైథలాజికల్ కనెక్షన్ మాత్రమే కాదు, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో హిందూయిజం అండ్ బుద్ధిజంకి సంబంధించినటువంటి పురాతన కట్టడాలు, స్తూపాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడినాయి. దీనికి ముఖ్యమైన కారణం కనిష్కుడు పరిపాలించినటువంటి కుషన్ సామ్రాజ్యం. చారిత్రక ఆనవాళ్ళను బట్టి చూస్తే అప్పట్లో కుషన్ సామ్రాజ్యంలోని ప్రజలు హిందూయిజంని, బుద్ధిజంని కూడా ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా శివుణ్ణి కూడా బాగా పూజించేవారు. కొన్ని ఎవిడెన్స్ని బట్టి చూస్తే ఈ రాజ్యంలో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. అయితే కాలక్రమేణా వేరే రాజుల దండయాత్రలో ఈ కుషన్ సామ్రాజ్యం అనేది అంతరించిపోయింది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉంది అంటారు. ఇక ఆ తర్వాత అరబ్ రాజుల దండయాత్ర వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ముస్లిం కంట్రీ లాగా మారిపోయింది. ముఖ్యంగా మహమ్మద్ గజనీ దండయాత్ర తరువాత ఇస్లాం ప్రభావం పెరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత బాబర్ అండ్ మొఘల్స్ ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలా వందల సంవత్సరాల పాటు వేరు రాజులు, రకరకాల యుద్ధాలు ఇవన్నీ జరిగి చివరికి 1970sలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళకంటూ రాజ్యాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మహమ్మద్ దావుద్ ఖాన్ అనే ఆయన ఆఫ్ఘనిస్తాన్కి ఫస్ట్ ప్రెసిడెంట్ లాగా ఎన్నికయ్యాడు. ఇకపోతే ఇందాక మనం గాంధారి తన తమ్ముడు శకుని రాజ్యానికి, అదే ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి ఒక శాపం ఇచ్చిందని మాట్లాడుకున్నాం కదా. ఆవిడ అన్నట్టుగానే ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మనశ్శాంతి అనేది లేకుండా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. దీనికి మతం, ప్రాంతం, స్వార్థం, వేరే దేశాలు, పనికిరాని రాజకీయాలు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే మెయిన్గా లాస్ట్ 30 yearsలో ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అండ్ బ్రీఫ్ హిస్టరీ. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 1973లో మహమ్మద్ దావుద్ ఖాన్ అనే ఆయన ఆఫ్ఘనిస్తాన్కి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత 1978లో నూర్ మహమ్మద్ తారాకి అనే ఒక కమ్యూనిస్ట్ లీడర్ తిరుగుబాటు చేసి దావుద్ ఖాన్ నుండి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ మహమ్మద్ తారాకీని చంపి హఫీజుల్లా అమీన్ అనే అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. యాక్చువల్గా అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో 2 రకాల పొలిటికల్ గ్రూప్స్ ఉండేవి. ఒకటేమో అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకోటేమో ముస్లిం ఐడియాలజీని బలంగా నమ్మే ముజాహిద్దీన్ అనే గ్రూప్. స్లోగా ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు మొదలైనవి. ఈ గొడవల్లోకి రష్యా ఇన్వాల్వ్ అయింది. అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అసలు రష్యా ఆఫ్ఘనిస్తాన్ మ్యాటర్లోకి ఎందుకు దూరింది అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే కమ్యూనిస్ట్ దేశాలన్నీ కలిసి ఉండాలి అని చెప్పి కొన్ని క్యాలిక్యులేషన్స్తో ఆఫ్ఘనిస్తాన్ని రష్యా కంట్రోల్ చేయాలనుకుంది. అయితే రష్యా ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్లో అమెరికా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ గొడవల్లో అమెరికా ముజాహిద్దీన్ గ్రూప్కి సపోర్ట్ చేసింది. సో ఇక్కడి నుండే అంటే 1979 to 89 మధ్య 10 సంవత్సరాల పాటు సోవియట్ ఆఫ్ఘన్ వార్ జరిగింది. ఈ యుద్ధంలో అటు రష్యా, ఇటు ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలు కూడా బాగా నష్టపోయినాయి. దాదాపుగా 5 లక్షల మంది చనిపోయారు. చివరికి సోవియట్ యూనియన్ కూడా సర్వనాశనం అయిపోయింది. సో 1990లో రష్యన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోయారు. కానీ ఇంటర్నల్గా ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో సివిల్ వార్ మొదలైంది. అంటే బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ అనేది దేశం ఒకటే, కానీ ఇందులో రకరకాల గ్రూప్స్ ఉండేవి. వాళ్ళల్లో వాళ్ళే కాల్చుకుని చంపేసుకునేవారు. సో ఈ గొడవల్లోనే ముజాహిద్దీన్ నుండి తాలిబన్స్ అని చెప్పి ఇంకో సపరేట్ ఇస్లామిక్ గ్రూప్ స్టార్ట్ అయింది. వీళ్ళు స్లోగా ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించేసుకున్నారు. 1996 కల్లా ఆఫ్ఘనిస్తాన్లో సొంతంగా గవర్నమెంట్ని కూడా ఫామ్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తాలిబన్స్ అనేవాళ్ళు హార్డ్ కోర్ ఆర్థోడాక్స్ ఇస్లాం ఫాలోవర్స్. అంటే వీళ్ళకి మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు బాగా ఎక్కువ. సో ప్రజలకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. అంటే ఆడవాళ్ళు బయట తిరగకూడదు, చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, ఎప్పుడూ బుర్ఖా వేసుకునే ఉండాలి అని చెప్పి రకరకాల రూల్స్ని పెట్టేవారు. మగవాళ్ళు కూడా గడ్డాన్ని తప్పనిసరిగా పెంచుకోవాలని రూల్ పెట్టారు. అంతేకాదు తాలిబన్స్కి వ్యతిరేకంగా ఎవరైనా నోరెత్తితే బహిరంగంగా ఉరి తీయడం, రాళ్లతో కొట్టడం, ఇలా దారుణమైన శిక్షల్ని అమలు చేసేవారు. ఇక్కడ ఇంకో దారుణం ఏంటంటే ఈ తాలిబన్స్ని పాకిస్తాన్, యుఏఈ లాంటి దేశాలు సపోర్ట్ చేసినాయి. వీళ్ళు తప్ప ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ తాలిబన్స్ అనే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఇకపోతే 2001 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా అటాక్ చేయడానికి రీజన్ ఏంటో ఆల్రెడీ మనందరికీ తెలుసు. టీవీలో కూడా చాలాసార్లు చూసాం. సింపుల్గా చెప్పాలంటే
లాడెన్ ఏమో అమెరికా మీద అటాక్ చేసి వాళ్ళ కోపం తెప్పించాడు. సో రివెంజ్ తీర్చుకోవడం కోసం లాడెన్ని పట్టుకోవడం కోసం అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుండి తాలిబాన్స్కి అమెరికాకి మధ్య ఈ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. తర్వాత అమెరికా ఫైనల్గా 2011లో బిన్ లాడెన్ని చంపేసింది. కానీ ఈ ప్రాసెస్లో ఆఫ్ఘనిస్తాన్ దేశం చాలా నష్టపోయింది. అంటే కొన్ని లక్షల మంది అమాయక ప్రజలు చనిపోయారు. ముజాహిద్దీన్ అండ్ తాలిబాన్ నాయకులు కరప్షన్తో, ఫోర్స్తో సొంత దేశ ప్రజల్ని హింసించారు. యాక్చువల్గా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసినటువంటి 20 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, ప్రజలకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం, ఇలా కొన్ని మంచి పనులు ట్రై చేసింది. కానీ కరప్షన్ వల్ల, సరైన డైరెక్షన్ లేకపోవడం వల్ల మొత్తం సర్వనాశనం అయింది. ఫైనల్గా 2021 ఆగస్టులో అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్ళిపోయారు. వెంటనే తాలిబాన్స్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, చివరిగా చెప్పేది ఏంటంటే, గాంధారి శాపం అనేది మహాభారతంలోని ఒక మైథలాజికల్ కాన్సెప్టే. దాన్ని పక్కన పెడితే నిజంగానే కౌరవుల్లాగా, దానవుల్లాగా కొన్ని పొలిటికల్ గ్రూప్స్ అధికార దాహంతోనూ, అధర్మంతోనూ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. అందుకే ఇన్ని సంవత్సరాలుగా అక్కడి ప్రజలు ప్రశాంతత అనేది లేకుండా, మానవ హక్కులు పొందకుండా సఫర్ అవుతున్నారు. ఇక మీదటైనా సరే ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతలు పెరగాలి అని, ప్రజలు సుఖంగా బతకాలి అని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.